ఇప్పటిదాకా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అనేటటువంటిది S-400 అయినా, S-250 అయినా, S-300 అయినా, పేట్రియాట్లైనా ఇవన్నీ కూడా ఏంటయ్యి అంటే శత్రు దేశాల నుండి వచ్చే మిస్సైళ్ళు, యుద్ధ విమానాలు వాటిని ఉద్దేశించి తయారు చేసినవి. ఇక్కడ అవి మనకి దగ్గరలోకి రాగానే మన దగ్గర ఉన్నటువంటి రాడార్ ఇనిషియేట్ తీసుకుంటుంది. ఆ రాడార్కి లింక్ అయినటువంటి మిస్సైల్ వెళ్ళి దారిలోనే పేల్చేస్తాయి. ఇవి పెద్ద సమస్య మొన్న యుద్ధంలో ఎక్కడ జరిగినాయి? ఇరాన్కి జరిగినాయి, ఇజ్రాయెల్కి జరిగినాయి, రష్యాకి జరిగినాయి, ఉక్రెయిన్కి జరిగినాయి. ఏంటది? ఒక డ్రోన్ అట్టించి అటాక్కి పంపిస్తున్నారు. ఆ డ్రోన్ ఓ 50,000 నుంచి 5 లక్షలు 10 లక్షలు హైయెస్ట్ అయితే, అదే సందర్భంలో వీళ్ళ మిస్సైల్ వెళ్ళి దాన్ని పేలుస్తుంది. ఈ మిస్సైల్ కాస్ట్ 1 కోటి నుంచి 10 కోట్ల దాకా ఉంటుంది. ఇలాగా వృధా అయిపోతుంది యుద్ధంలో. దాంతో యుద్ధం జరుగుతుండగానే అనుభవం ద్వారా రష్యా కొన్ని డ్రోన్ ని ధ్వంసం చేసేటటువంటి దాన్ని కనుక్కుంది. అట్లాగే ఉక్రెయిన్ కనుక్కుంది. భారతదేశం అయితే వాటిని తెలుసుకుని ఇక్కడ మనకి దాన్ని ఏమంటారు, మన DRDO వాళ్ళు ఆయుధాలతో కాకుండా లేజర్ బీమ్తో ధ్వంసం చేసేది మన వాళ్ళు కనుక్కున్నారు. అది త్వరలో లైన్లోకి తెస్తున్నారు. ఇప్పుడు లాక్హీడ్ మార్టిన్ వాళ్ళు తక్కువ ఖర్చుతో ఈ మూవింగ్ డిఫెన్స్ సిస్టమ్స్, ఇవి డ్రోన్ల వ్యవస్థని, అంటే డ్రోన్లు వచ్చే వాటిని కంట్రోల్ చేసేటటువంటి కొత్త ఎక్విప్మెంట్ని కనుక్కుంది.